ప్రైజ్లాడండి. దేవుని నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుని జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు ఆయన. ఈ రోజునైనా ఉదయకాలం వేళ మా యొక్క ప్రియ సహోదరులనైనా తండ్రి డేవిడ్ గారు చర్చిలో చేరి కల్వరి కృపా ప్రార్థనా మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని ఘనపరిచే ధన్యతనిచ్చారు ప్రభువ. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ఆయన. కొద్దిసేపు నాయన మీ యొక్క వాక్యం ధ్యానం చేయబోతుండగా వాక్యమై ఉన్న దేవ మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈరోజు జీవము కలిగిన వాక్యం ధ్యానం చేద్దామండి. 119వ కీర్తన 36వ వచనం చదువుకుందామండి. ఇక్కడ కీర్తనాకారుడు అంటే ఈయన దేవుని యొక్క హృదయానుసారుడు, ఈయన తెలియజేస్తున్నాడండి. 119వ కీర్తన 36వ వచనం చదువుకుందామండి. లోభం తట్టు కాక నీ శాసనము తట్టు నా హృదయమును త్రిప్పుము. తర్వాత అలాగే 28వ వచనం కూడా చదువుకుందామండి. ఇక్కడ వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేసినప్పుడు ఆయనే మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మనం ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ జీవము కలిగిన దేవుడు మన యందు ఉండి మన కష్టాలు బాధలు అన్నింటినీ తొలగించి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు ఆయన. కొద్దిసేపు నాయన మీ యొక్క వాక్యం ధ్యానం చేసి ఉండగా వాక్యమై ఉన్న దేవ మీరు నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దైవ మీకే నాయన ఉదయకాలపు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మా జీవితంలో మీరు నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాం ప్రభువ. అలాగే నాయన తండ్రి యేసయ్య మా యొక్క తెలుగు రాష్ట్రాలను నాయన మా యొక్క భారతదేశం నాయన సుభిక్షంగా ఉంచండి ప్రభువ. అలాగే నాయన మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి తండ్రి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన గొప్ప దేవుడా నాయన తండ్రి, మనుషులందరూ నాయన నిజమైన దేవుడు మీరేనని తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభువ. అలాగే నాయన మా యొక్క భారతదేశంలో ఉన్న యవనస్తుల కొరకు అలాగే సినితారుల కొరకు రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభువ. అందరూ నాయన మీరే నిజమైన దేవుడు అని ఒప్పుకొని నాయన మీ యందు భయభక్తులు కలిగి మీరిచ్చిన ఆజ్ఞలు శాసనాలు కట్టడాలు అనుసరించి నడుచుకునే బిడ్డలుగా దీవించిన ప్రభువ. అలాగే నాయన తండ్రి మీ లేఖనాలు తెలియజేస్తే తండ్రి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రభువ. యెరూషలేమా నిన్ను ప్రేమించే వారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాకని ప్రార్థన చేయించున్నాం ప్రభువ. రాబో రోజుల్లో నాయన యెరూషలేము నాయన ప్రపంచ ఆర్థిక రాజధానిలో వర్ధిల్లే కృపను అనుగ్రహించి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామంలో వేడి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. వీటన్నిటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక. ఆమేన్. వీటన్నిటికీ యేసు రక్తమే జీవిస్తుంది.